సూత్రధారి హంజా బుర్హాస్ అతను నేటివ్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అల్బదర్ టెర్రర్ ఆర్గనైజేషన్లో చేరి 7 ఏళ్ళు అవిశ్రాంతంగా దాంట్లో మొత్తం అన్ని టెక్నిక్స్ అనేవి నేర్చుకొని ప్రస్తుతం అంటే డిజిటల్ రాడికలైజేషన్ అనే ఒక అసైన్మెంట్ మీద హీ హాస్ బీన్ వర్కింగ్. హీ వాజ్ ఆల్రెడీ డిక్లేర్డ్ యాజ్ టెర్రరిస్ట్ ఇన్ 2022 అండి. అతన్ని కాల్చి చంపింది పాకిస్తాన్లో. అది వాళ్ళల్లో వాళ్ళు ఈ మధ్యకాలంలో ఒక 10-15 గ్రూపులు తయారైనాయి. అటు బలూచీలు వచ్చారు, ఆఫ్ఘన్ నుంచి కొందరు వస్తున్నారు, ఖైబర్ పఖ్తూన్ఖ్వా నుంచి. వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుని ఈతను చంపారా, లేకపోతే మళ్ళీ మన దురంధరులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారా? మ్యూట్లో ఉన్నారు సార్. అప్పుడు మనం మాట్లాడడం రైట్ కాదు, కానీ ఒక అవసరం ఉంది. ఎప్పుడైనా కూడా ఉగ్రవాదం కానీ తీవ్రవాదం కానీ అది ఒక భస్మాసుర హస్తం లాంటిది. అందులో ఎవరు ఇన్వాల్వ్ అయినా కూడా ఆ భస్మాసుర హస్తంకి వాళ్ళు బలైకాక తప్పదు. అసలు మానవ నాగరికతకి మతోన్మాదం, అది ఏ రూపంలో ఏ మతానికి సంబంధించిన ఉన్మాదమైనా కూడా ఉన్మాద స్థితి అనేది ప్రజాస్వామ్య విలువలకి నాగరికత విలువలకి విరుద్ధమైనది. కాబట్టి బేసికల్గా ఉగ్రవాది ఏ రూపంలో బయటకు వచ్చినా కూడా మళ్ళీ అదే ఉగ్రవాదానికి బలవుతారు అనేది ఒక ఎపిసోడ్ కనబడుతూ ఉంది. నిజంగా ఎవరు చంపారు, ఎవరు అనే అంశాల మీద నాకు స్పష్టత లేదు. కానీ ప్రపంచంలో ఏ దేశాలైనా, ప్రపంచంలో ఏ సమాజాలైనా కూడా ఉగ్రవాదాన్ని మతోన్మాదాన్ని పెంచి పోషిస్తే ఆ మతోన్మాదానికి ఆ ఉగ్రవాదానికి ఆ దేశాలు ఆ సమాజం బలిగాక తప్పదు. ఇది ఒక అంశం. రెండో అంశం ఏంటంటే నాకు వేరే టీవీలో డిబేట్ ఉంది, నేను ఒక అంశం మాట్లాడి వెళ్ళిపోతాను. అదేంటంటే ఇంతకుముందు పెద్దలు బీజేపీ ప్రతినిధి పరమేశ్వర్ గారు మాట్లాడుతూ, ఆయన బీజేపీ ప్రతినిధి కాదండి, ఆయన రిటైర్డ్ కర్నల్, హి ఇస్ నాట్ బీజేపీ స్పోక్స్ పర్సన్. వారి మాటలు మాత్రం అనిపించింది. విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి సార్. అదేంటంటే వారు ఎవరో నాకు తెలియదు, బీజేపీ లాగానే అనిపించింది కాబట్టి నేను ఆ ఓటింగ్ ఇచ్చాను. ఇక్కడ విషయం ఏంటంటే సార్, సరే జెన్జీ కనుక డీప్ స్టేట్ అనేది అమెరికా క్యాపిటలిస్టులు, అమెరికాకు సంబంధించిన ఆయుధ వ్యాపారాలకు సంబంధించిన ఇంట్రెస్ట్తో పనిచేయడం అనేది కొత్త కాదు. చాలా సందర్భాల్లో మన రష్యా సహాయంతో మనము నాటో మనకు బేసికల్గా భద్రతా మండలిలో కానీ అమెరికాకు సంబంధించిన విషయాలను ఢీకొట్టడంలో ఇందిరాగాంధీ చాలా క్లియర్గా కనబడ్డది. అయితే ఇప్పుడు మన దగ్గర దురదృష్టం ఏంటంటే మనకు చాలా వీక్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, మోడీ రూపంలో చాలా బలహీనమైన ప్రధానమంత్రి దేశంలో ఉన్నాడు. కాబట్టి వాళ్ళ ప్రయత్నాలు చేస్తే చేయొచ్చు. కానీ విషయం ఎందుకంటే ఎలక్షన్స్లోనే చౌదప్పు కన్నులొట్టపై ఒక ఊతకర్రగా జనతాదళ్, ఇంకో ఊతకర్రగా టీడీపీతో నడుస్తున్న పార్టీ ప్రభుత్వం ఇది ఇంకా బాగా బలపడుతుందని ఇంకో పెద్ద మిత్రులు కితాబు ఇవ్వడం అనేది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. సరే, ఆ చర్చలకు పోవట్లేదు నేను. కానీ ఒక విషయాన్ని మాత్రం మనం స్పష్టం చేసుకోవాలి సార్. గౌరవ ప్రధాన న్యాయమూర్తి స్థానంలో ఉన్న సూర్యకాంత్ గారు ఈ దేశంలో ఉన్న యువత, సరే జెన్జీ వెనుక ఎవరున్నారు ఏమో సంగతి అనేది బయట భవిష్యత్తు తెలుస్తుంది. కానీ ఈ దేశంలో ఉన్న యువతను బొద్దింకలతో పోల్చే పదాలు ఏవైతున్నాయో సరైనవి కావు. యూత్కు సంబంధించిన మార్గదర్శకం ఇవ్వాల్సిన స్థాయిలో ఉండి ఆయన అన్నాడు, మళ్ళీ వాళ్ళు ఎవరో కాదు నిరుద్యోగులు అనే పదాన్ని ఉపయోగించిన తర్వాత నెక్స్ట్ సరి చేసుకునే ప్రయత్నం చేశాడు. ఆ పదాలు ఈ దేశంలో యూత్ను గాయపరిచాయన్న విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అదే సందర్భంలో ఇప్పుడు ఈ ట్రాప్ మీద వచ్చిన చర్చలో ఒక 4-5 అంశాలు లేవనెత్తారు. అలా ఉండే జెన్యూనిటీ గురించి మనం మాట్లాడుకోవాలి కదా సార్. ఇప్పుడు మనం ఎన్ని మాట్లాడినా ఇంతకుముందు పరమేశ్వర్ గారు బీజేపీ కాదంటున్నారు, నాకు అట్లా కనబడుతున్నారు. ఆయన నిరుద్యోగులకు సంబంధించిన విషయాలు పూర్తిగా అబద్ధాలు చెప్తున్నారు ఆయన. మేమందరం కూడా నిత్యం చేస్తే గలీలో తిరిగేటోళ్ళం, మేము సామాన్య జనంతో ఉంటోళ్ళం. మనం ఇబ్బందులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో, దేశం అంతా కూడా నిరుద్యోగ సమస్య పెరిగింది. ఎవరైనా అంగీకరించాల్సిందే. దయచేసి వారు కూడా మరొకసారి రివ్యూ చేసుకుంటే మేము సంతోషపడతాం. వాళ్ళు మిలిటరీ రిటైర్ ఆఫీసర్ గారు వాళ్ళకి హూందాగా ఉండి ప్రజలకు సంబంధించిన వాస్తవాలు మాట్లాడితే మేము వాళ్ళకి చేతులతో నమస్కరిస్తాం కూడా, వ్యక్తిగత దేశాలకు సంబంధించిన విషయాలు మాట్లాడతారు. అదే సందర్భంలో న్యాయమూర్తులుగా పెద్ద స్థానాల్లో ఉండి రాజ్యసభ పోయే కల్చర్ ఏదైతుందో కల్చర్ మనం క్వశ్చన్ చేద్దాం. మనం చేసింది ఏంటో కూడా చెప్పండి. మనం చేసింది ఇంతకు ముందు ఏంటో కూడా చెప్పండి. మీరు మేమేమంటున్నాం సార్, నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఈరోజు వేల సంఖ్యలో బేసికల్గా ఇంటర్నెట్కి ప్రపంచంలో సరిహద్దులు ఉండే కాబట్టి ఎవరైనా జైన్ కావచ్చు, ఫాలోవర్స్ కావచ్చు, వెళ్ళకపోవచ్చు. కానీ యూత్ మాత్రం బీజేపీ వ్యతిరేకంగా విషయం రాఘవచంద్ర విషయంలో అర్థమైంది కదా. ఆయన బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆయన ఫాలోవర్స్ ఉండే, బీజేపీలో చేరిన తర్వాత ఆయన ఫాలోవర్స్ ఎక్కడ తగ్గిపోయినా మనం చూస్తాం. యూత్ అంతా బీజేపీ వెనుక ఉండని చెప్పేసి ఇప్పుడు పెద్దలు అనాలిసిస్ట్ మాట్లాడడం అనేది వారి విజ్ఞతకి వారి అవగాహన నేను మళ్ళీ ఇస్తున్నాం. కానీ ఒక్క విషయం మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి వాసుదేవ్ గారు, మన దేశంలో అన్రెస్ట్ ఉంది. యూత్ ఎంప్లాయ్మెంట్ విషయంలో కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఈ దేశం సుభిక్షంగా ఉండాలి, మంచిగా ఉండాలి మనం కోరుకోవాలి, ప్రజాస్వామ్య విలువలు ఉండాలని కోరుకోవాలి. ప్రభుత్వాలు ఈ జెన్జీ రూపంలో వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో వాళ్ళు ఎన్నికలైతే జమాయితుల్లో వాళ్ళు లేవెత్తిన ప్రశ్నల మీద కూడా గౌరవ ప్రధానమంత్రి కానీ ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు మాట్లాడుకోవాలని మేము కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీగా మేము ఉన్నతమైన విలువల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ప్రభుత్వం ఆ దిశగా మేము పోయినప్పుడు మేము సపోర్ట్ చేస్తూ ఉంటాం. అదే కానీ అమెరికా ఈరోజు భారతదేశం అస్థిరపరుస్తుందనే విషయాన్ని మీరు కూడా చెప్తారు. కానీ అదే అమెరికాకు పోయి అబ్కీ బార్ ట్రంప్ సర్కార్ అని మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ కాదు. ఎవరు మాట్లాడారో మీకు తెలుసు, వీక్షకులకు తెలుసు, ప్రేక్షకులకు తెలుసు. ఒక ఉన్నతమైన ప్రజాస్వామ్య విలువల కోసం భారత ప్రభుత్వం ఏం చేసినా కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఇస్తుంది సార్. ధన్యవాదాలు.
రైట్. ఆయన బాగా కోరుకుంటూ రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో త్వరలోని సుస్థిర ప్రభుత్వం ఏర్పడాలని డాక్టర్ రియాజ్ గారి కోరికను మనం కూడా స్వాగతిద్దాం. కల్నల్ పరమేశ్వర్ గారు, ఈ పుల్వామా ఉగ్రదాడి దగ్గర మాట్లాడుతున్నాం. హంజా బుర్హాస్ అతను నేటివ్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండి. 7 ఏళ్ళు అది అల్బదర్ టెర్రర్ ఆర్గనైజేషన్ తోటి కలిసి పనిచేశాడు. చాలా కష్టపడ్డాడు. ఆ స్థాయి కమాండర్ స్థాయికి ఎదిగాడు. డిజిటల్ రాడికలైజేషన్ ఆపరేషన్స్ని క్యారీ అవుట్ చేసుకుంటూ వచ్చాడు. హీ వాజ్ షాట్ డెడ్ ఇన్ పాకిస్తాన్. ఇది ఎవరి పని అయి ఉంటుందంటే, సరే మనవాళ్ళు ఇంకా జబ్బలు జరుచుకుంటూ దురందరులని, ప్రపంచంలో జరిగేవన్నిటికీ దురందరులే కారణం కాదు కదా. అక్కడ కూడా లోకల్గా ఉండే గ్రూపు కొట్లాట్లు, తగాదాలు, వాళ్ళలో వాళ్ళు కొట్టుకు సావటాలు ఇవన్నీ మామూలే కదా. ఇప్పుడు అన్సివిలైజ్డ్ సొసైటీస్లో ఇవన్నీ మామూలే కదా సార్. సో చిన్న డీవియేషన్ అంటే నన్ను బీజేపీ ఏజెంట్ అని అబద్ధాలు చెప్పానని క్లాసిఫై చేశారు కాబట్టి నేను కూడా మీకు థ్యాంక్ యూ చెప్తున్నాను. ఫస్ట్ టైం నైబరింగ్ కంట్రీస్ నుంచి కూడా రిప్రజెంటేటివ్స్ పిలిచారు మీరు డిబేట్ లో. దట్ థ్యాంక్ యూ ఫర్ దాట్. వాళ్ళ పర్స్పెక్టివ్ కూడా తెలుస్తుంది మనకి. సో థ్యాంక్ యూ ఫర్ దాట్. బట్ మీరు అన్నట్టు కరెక్ట్ అండి, దురందర్లు అని చెప్పి మనం మాట్లాడుకోలేం. ఎందుకంటే దురందర్లు ఉన్నారా లేదా అనేది మనం ఎప్పుడు డాక్యుమెంట్ చేయలేం. ఉన్నా కూడా మనం డాక్యుమెంట్ చేయలేం, చేయకూడదు కూడా. నేషనల్ సెక్యూరిటీ నెంబర్ 1. నెంబర్ 2, దురందర్లు చేశారా లేదా అనేది కూడా మనము మీడియాలోకి వచ్చి యాక్సెప్ట్ చేయలేం. సో ప్రతి ఈవెంట్, ప్రతి కిల్లింగ్ ఇన్ పాకిస్తాన్ ఆర్ బంగ్లాదేశ్ ఆర్ నేపాల్ మల్టిపుల్ కిల్లింగ్స్ అవుతున్నాయి. మీరు జాగ్రత్తగా ఫాలో అయ్యారంటే నేపాల్లో కూడా అవుతున్నాయి. ఐఎస్ఐ ఏజెంట్స్ బంగ్లాదేశ్ లో కూడా కిల్లింగ్స్ అవుతున్నాయి. అందరూ దురందరులే చేస్తున్నారని మనం చెప్పుకోలేం. బట్ వన్ మోర్ ఫ్యాక్ట్ మీరు చూడాల్సింది ఏంటంటే,